2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగం రోజు రోజుకి వేడెక్కుతోంది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల సమరం కాదు. ఇది రెండు భిన్నమైన రాజకీయ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న మహా సంగ్రామం. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన కోటాను కాపాడుకునేందుకు పోరాడుతుండగా, మరోవైపు కమలదళం బెంగాల్ పీఠమే లక్ష్యంగా సర్వశక్తుల ప్రదర్శన చేస్తోంది. నాయకుల పార్టీ మార్పులు, ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు, ఈడీ మరియు ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో పాటు బెంగాల్ రాజకీయం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఈ తాజా పరిణామాల వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత అనూహ్యమైన పరిణామం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ తీర్థం పుచ్చుకోవడం. 2026 ఎన్నికల ముందు ఇది బీజేపీకి మానసికంగా అతి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. బెంగాల్లో జాతీయవాదాన్ని మరియు స్థానిక సెంటిమెంటును బలంగా వాడుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీకి చంద్రబోస్ రాక ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. గతంలో బీజేపీలో చేరిన చంద్రబోస్ ఆ పార్టీ అవలంబిస్తున్న విభజన రాజకీయాలతో విభేదించి బయటకొచ్చారు. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం మరియు ఇతర మతపరమైన అంశాలపై ఆయన బీజేపీ నాయకత్వంతో తీవ్రంగా విభేదించారు. ఇప్పుడు ఆయన టీఎంసీ గుడికి చేరడం ద్వారా బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ ఒక స్పష్టమైన సందేశం పంపుతున్నారు. నిజమైన బెంగాలీ సంస్కృతికి, నేతాజీ ఆశయాలకు టీఎంసీ మాత్రమే అసలైన వారసురాలని ఆమె చాటి చెబుతున్నారు. బీజేపీకి స్థానిక నాయకత్వాలేమీ స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో బోస్ కుటుంబానికి చెందిన వ్యక్తి టీఎంసీలో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది కేవలం ఒక నాయకుడి పార్టీ మార్పు కాదు, బెంగాల్ ఆత్మగౌరవ పోరాటంలో టీఎంసీకి దక్కిన ఒక సైద్ధాంతిక విజయం. ఈ పరిణామంతో బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడే ఏకైక నాయకురాలిగా మమతా బెనర్జీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన వ్యూహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులంతా మోదీలేనని ఆయన చేసిన ప్రకటన ఒక డీప్ పొలిటికల్ స్ట్రాటజీని ప్రతిబింబిస్తోంది. బెంగాల్ బీజేపీలో బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ పాయింట్. మమతా బెనర్జీ లాంటి అత్యంత ప్రజాకర్షణ ఉన్న నాయకురాలని ఢీకొట్టడానికి స్థానిక నాయకులు సరిపోవడం లేదని బీజేపీ అధిష్టానం గుర్తించింది. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా మోదీ మమతాగా మార్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో మోదీ ముఖ చిత్రంతోనే ఓట్లాడగాలని అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. మోదీ జాతీయ ఇమేజ్, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు మోదీ గ్యారంటీల మీదనే బీజేపీ పూర్తిగా ఆధారపడింది. అయితే ఈ వ్యూహం బెంగాల్లో ఎంతవరకు పనిచేస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. బెంగాలీ సెంటిమెంట్ ఎప్పుడూ స్థానిక అస్తిత్వానికి పెద్దపీట వేస్తుంది. బయటి వ్యక్తుల పెత్తనాన్ని బెంగాలీలు అంగీకరించారని మమతా బెనర్జీ పదే పదే చేస్తున్న ప్రచారానికి మోదీ ఈ ప్రకటన ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు. తనను తాను ఒక బెంగాల్ బిడ్డగా ఆ రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్లో రంగంలోకి దిగడం రాజకీయ సమీకరణాలను అమాంతం వేడెక్కిస్తోంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే సమ్మిళిత ప్రభుత్వం తీసుకొస్తుందని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం గమనార్హం. ఒకవైపు ఫైర్ బ్రాండ్ హిందుత్వ నాయకుడిగా ముద్రపడిన యోగి సమ్మిళిత అభివృద్ధి గురించి మాట్లాడడం వెనుక ఒక లోతైన వ్యూహం ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం కేవలం మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పరిమితమైందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని బెంగాల్ ఓటర్లకు బలంగా వినిపించేందుకు యోగిని రంగంలోకి దించారు. యూపీ తరహాలో కఠినమైన శాంతి భద్రతల అమలు, మాఫియా ఏరివేత వంటి అంశాలను ఆయన బెంగాల్ ప్రజలకు ఉదాహరణగా చూపుతున్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో అరాచకం పెరిగిపోయిందని, మహిళలకు రక్షణ కరువైందని, దీనికి ముగింపు పలకాలంటే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని యోగి ప్రచారం చేస్తున్నారు. హిందుత్వ ఎజెండాతో మెజారిటీ ఓటర్లను ఏకీకృతం చేయడంతో పాటు అవినీతి రహిత మరియు పక్షపాత రహిత పాలన అందిస్తామనే భరోసాను యువతకు, మధ్యతరగతికి కల్పించడమే బీజేపీ ముందున్న లక్ష్యం. యోగి పర్యటనలు ఖచ్చితంగా బీజేపీ క్యాడర్లో అదనపు జోష్ నింపుతున్నాయి.
ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్లోని పలు కేసులలో తన చర్యలను ముమ్మరం చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. విద్యాశాఖలో నియామకాల కుంభకోణం, రేషన్ పంపిణీ స్కామ్, బొగ్గు కుంభకోణం వంటి అనేక కేసులలో టీఎంసీ అగ్రనేతలు ఇప్పటికే జైలు పాలయ్యారు. ఎన్నికల వేళ ఈ దాడులు మరింత ఉధృతం కావడం రాజకీయ కక్ష సాధింపు చర్యనని మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడానికి మరియు ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికి బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఓ పావులా వాడుకుంటోందని టీఎంసీ మండిపడుతోంది. అయితే బీజేపీ మాత్రం ఈ వాదనను తిప్పికొడుతోంది. టీఎంసీ నాయకులు చేసిన అవినీతిపై చట్టపరమైన విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీగా బీజేపీ తనను తాను ప్రజల్లో ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ఈ ఈడీ దాడులు టీఎంసీకి ఒకవైపు ఇబ్బందికరంగా మారినప్పటికీ మరోవైపు సానుభూతి ఓటు పొందడానికి మమతా బెనర్జీ ఈ దాడుల్ని ఒక పొలిటికల్ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం బెంగాల్పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆమె విమర్శిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల భద్రతాపరమైన కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంటున్న చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాల్డా జిల్లాలో ఓ కాంగ్రెస్ అభ్యర్థిని మరియు 6 ఇతరులతో పాటు ఒక ఐఎస్ఎఫ్ సభ్యుణ్ణి ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మాల్డా, ముర్షిదాబాద్ వంటి బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలు ఎప్పుడూ అత్యంత సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ మైనారిటీ ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తుంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఐఎస్ఎఫ్ మైనారిటీ ఓట్లను ప్రభావితం చేయగల శక్తి కలిగి ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు ఎన్ఐఏ అరెస్టు చేయడం వెనుక మైనారిటీ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను ధృవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని కాంగ్రెస్, టీఎంసీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జాతీయ భద్రత పేరుతో జరుగుతున్న ఈ దాడులు బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయన్న బీజేపీ వాదనకు బలాన్నిచ్చేలా ఉన్నాయి. ఈ అరెస్టులు మాల్డా ప్రాంతంలో ఓటింగ్ సరళిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరం. మొత్తం మీద 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన పోరాటంగా నిలిచిపోనున్నాయి. ఇది కేవలం ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం జరిగే పోరాటం కాదు. ఇది భారతదేశ రాజకీయ భవిష్యత్తు దిశను నిర్దేశించే ఒక చారిత్రక ఘట్టం. మమతా బెనర్జీకి ఇది తన ఉనికిని, తన దశాబ్దాల రాజకీయ పోరాటాన్ని కాపాడుకుని సావరేవో తేల్చుకునే సమరం. ఆమె తన బంగాళీ గర్వం, మామాటి, మానుష్ నినాదాలతో కేంద్రంపై పోరాడుతున్నారు. మరోవైపు బీజేపీకి ఈ ఎన్నికలు తమ సిద్ధాంతాలను తూర్పు భారతదేశంలో అత్యంత బలంగా పాతుకుపోయేలా చేయడానికి దొరికిన ఒక సువర్ణావకాశం. మోదీ షా ద్వయం బెంగాల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల దాడులు, కీలక నాయకుల వలసలు, జాతీయ వర్సెస్ స్థానిక సెంటిమెంట్లు ఇవన్నీ బెంగాల్ ఓటరు నాడిని ఎలా మారుస్తాయో వేచి చూడాలి. అవినీతి వ్యతిరేక నినాదంతో బీజేపీ యువతను ఆకర్షించాలని చూస్తుండగా టీఎంసీ తన బలమైన మహిళా ఓటు బ్యాంకుపై పూర్తి విశ్వాసంతో ఉంది. చివరికి ప్రజా తీర్పు ఎవరికి పట్టం కడుతుందో అన్నది కాలమే సమాధానం చెప్పాలి.